6వ వచనాన్ని చదువుతారా? మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. పులిసిన పిండి ముందు బయట నుండి చదువు. మీరు అతిశయపడడం మంచిది కాదు. వింటున్నారా ఈ మాట? మీరు అతిశయించుట మంచిది కాదు. ఎవరైనా సరే, సేవకుడైనా, విశ్వాస అయినా, పాస్టరైనా, విశ్వాసులైనా, కొత్తగా వచ్చే విశ్వాస అయినా నేర్చుకోవాల్సింది ఏంటంటే అతిశయించే, ఎప్పుడు కూడా అతిశయించడే అతిశయించుడా. పులిసిన పిండిలో ఇలా కాదు, 10 కిలోలు పిండిని బాగు చేస్తుంది. ఏం చేయాలమ్మా? మొత్తంగా పులి చేస్తాడా? మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమైందా? కొంచెం పిండి పులిసిపోయినా ఇది ముద్దలు కలిసి మనకి ఏమైందంట? దేని వల్ల పాడవుతుంది? కొంచెం పిండి మనం మంచి ముద్దగా బతి పనులుగా ఉన్నాం అనుకో, కొంచెం పిండి ఉండగా లోకంలో బతికేది, లోకంలో జీవించేది, భయమో భక్తి లేకుండా. ఆ పిండి ఏం చేస్తాడంటే మనలో కలవడానికి ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటిగా అంటే నువ్వు మంచిదని మా ప్రార్థనకి వెళ్తావు అంటావు, అంతవరకు బాగుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? తనలో ఉన్న కులిపోయిన అలవాట్లు మనలోకి తీసుకొస్తుంది. అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? కొంచెం పిండి ముద్దంతా పులిసిపోయేటట్లుగా చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక 50 లీటర్ల పాలల్లో కొంచెం ఇసుక ఏమైతే ఏం కాదండి, మేము దాగేస్తామంటే మీరే అయిపోతుంది. ఫ్రెండ్స్ హల్లెలూయా. 50 లీటర్ల పాలైనా ఒక 2-3 బొట్లు విసుగు చేస్తుంది మొత్తాన్ని. మరి కొంచెం పిండి పెద్ద ముద్దరైనా పులిసిపోయేటట్లుగా చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? పులిపిండి లేని వారిగా బతకాలి. హల్లెలూయా. పులిపిండి లేని వారిగా, అనగా లోక ఆశలు లేని వారిగా బతకాలి. అదే సార్ మాకు చాలా ఉన్నాయి. అయితే నువ్వు పులిపిండివేగా, అందుకే అంటాడు మీరు కొత్త ముద్ద అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు నీలో పులిపిండి ఉన్నదేమో, ఈ రోజు నువ్వేం చేయాలంటే నేను కొత్త వ్యక్తిగా మారాలి, పులిపిండి లేని వ్యక్తిగా నేను మారాలి. ప్రభువా నీకు నమ్మకస్తుడిగా నేను మారాలి. శాస్త్రంలో నీతి కంటే, పరిచయ నీతి కంటే నా నీతి ఎందుకు అధికంగా కావాలంటే పులిపిండి లేని వ్యక్తిగా నీ ఎదురు నిలబడాలి. కొత్త వ్యక్తిగా నన్ను మార్చునైనా ఏం చేయాలి? కొత్త వ్యక్తిగా మార్చేయాలి. కొత్త ముద్దగా నన్ను మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు కొత్త మనిషిగా మారాలనుకుంటాడు. కానీ మనం మారుతామా? ఒక వారం మందిరానికి వచ్చామనుకో, ఆ వారం ఏమనుకుంటాం అంటే కొత్త ముద్దగానే మేము ఉండాలనుకుంటాం. ఏమనుకుంటాం? కొత్త ముద్దగానే. మళ్ళీ వచ్చే వారం చాలా పని ఉంటుంది మనకి, బిజీగా ఉంటాం. ఉంటే 4-5 వారాలు దేవుడి మందిరానికి రాపేయమనుకో, అప్పుడు సాతాను ఏం చేస్తానంటే కొంచెం పిండి తెచ్చి కలుపుతాడు. కొంచెం పిండి అంటే ఏదో ఒక లోక ఆశని కలిపేస్తాడు. కలిపేసి వాడు అనుకుంటాడు నువ్వు కూడా పులిపిండివేగా అని వాడు చిందేస్తాం. అంటే మనం ఏం చేస్తాం? ఈ పులిపిండి జీవితమే బాగుందని లోకంలో బతికేస్తాం. అయితే పౌలు గారు అన్నాడు, పులిపిండి లేని వ్యక్తిగా నువ్వు యేసయ్య ఎదురు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిండితో పోలుస్తున్నాడు. అంటే మన బతుకులని, మన జీవితాలని పిండితో పోలుస్తున్నాడు. పిండి పులిసిపోయినట్లుగా మీ బతి పులిసిపోకూడదు. చింతపండు తింటే పుల్లగా వ్యక్తి, చింతకాయ తింటే అంతేగా. దేవుని వాక్యం తింటే మధురంగా ఉంటుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. జుట్టు తేనె దారుల కంటే మధురమైనది వాక్యం. పులిసిపోయిన పిండి లేని వారిగా ఎదుగో ముద్దంతా, అనగా మనిషి అంతా
లోక ఆశలో పడిపోకూడదు, లోక తలంపులో ఉండకూడదు. ప్రభువా పులిపిండి లేని వాడిగా కొత్త ముద్ద అవ్వాలి, కొత్త వ్యక్తిగా మారాలి. ప్రభా పవిత్రం నా జీవితాన్ని నీకు సమర్పించుకునే ఒక వ్యక్తిగా నేను మారాలి. ఇంతవరకు పులిసిపోయిన జీవితంలో బతికేనేమో, లోక ఆశలో జీవిస్తూ ఉన్నానేమో, సాతాను ఏదో ఒక కొంచెం పిండిని కలిపాడేమో, లోక తలంపులో నేను కలిసిపోతూ ఉన్నానేమో. నేను కొత్త వ్యక్తిగా మారాలి, ఒక నూతన వ్యక్తిగా మారాలి. నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారాలి ప్రభా అంటే ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటంటే, ఇదిగో శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికమై ఉండాలి. అంటే పరిశీలన యొక్క పురుషుని పెరిగిన మనలో ఉండకూడదు, వారి యొక్క పురుషుని యొక్క ఉపదేశం ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా, సమయం వచ్చింది కాబట్టి చేస్తారు. బల్ల ఇచ్చినప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? బల్ల ఇచ్చినప్పుడు యేసయ్య రక్తాన్ని ఏం చేస్తారు? ఒక బాటిల్ పనికొస్తారు. అవునా కదా? అవునా? మాకేం తెలుసా, మేము బాప్టిజం తీసుకోలేదు, నేను తీసుకుంటే తెలిసేది అంటారా? బాప్టిజం తీసుకోకపోయినా తీసుకున్నా మందిరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చూస్తాం. రొట్టె కూడా ఏది ఇస్తారు చెప్పండి? ఈ మధ్యకాలంలో మిషన్తో పిండిని బిల్లలు ఇస్తున్నారు, పతలాగా ఉంటాయి. ఈ పేపర్ కంటే ఇంకా పతలాగా ఉంటాయి. అవి ఇచ్చేసి తినండి, యేసయ్య శరీరం ఎలా అవుతుంది. ఇంకా కొంతమంది నాకు తెలిసిన దైవజనుడు పేరు చెప్పను కానీ, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది, ఒకవేళ ఇంటే బాధపడతాడు. ఆయన ఏం చేస్తాడంటే బల్ల కార్యక్రమంలో బాటిల్ మందిరంలోనే ఉంటుంది. ఎత్తు ఎక్కడికి వెళ్తాడు? బేకరీలోకి వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడో బేకరీలోకి అని చెప్పి నేను వెళ్ళి ఒకరోజు వెళ్తే ఆటోమేటిక్గా 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని బండి తీసుకొని వెళ్ళిపోయి, ఏంటి పాస్టర్ గారు ఇలా తీసుకెళ్తున్నాం అంటే, మేము ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయ్యామండి అన్న. ఒక మాట అడిగినా, బన్ను ఎన్నో రోజుల కింద చేశాడు, ఆ బన్ను పులిసిన పిండి కాదా? అవునా కదా? యథార్థంగా ఆలోచించండి. స్టాక్ ఉన్నదల్లా పులిసిన పిండి, అవునా కదా? అంటే యేసయ్య యొక్క దేహం కొట్టబడి నలగొట్టబడితే బలుతో కొలుస్తావా? ఆయన చేసిన ప్రాణత్యాగం అంత సింపుల్గా ఉందా? ఎన్నోసార్లు గర్తించా దేవుని మహాకృపను బట్టి. ఇప్పుడు రొట్టెతో పిండితో రొట్టెను తయారు చేసి ఇస్తున్నాడంట. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆత్మీయులు, ప్రపంచాన్ని దున్నగలిగిన వారు, వేల ఆత్మలు కట్టిన వారు, వేల ఆత్మ లక్ష్యాలను నడిపించిన వారు, వారు కూడా ఇదే కాలంగా ఇచ్చారని వారు నాకు సంబంధం లేదు. నేను నేర్చుకున్న భక్తి ఏంటంటే, యేసయ్య నా కొరకు నల్లగొట్టబడిన ఆ దేహం తాజాగా నా దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తం ఈ రోజు వరకు కూడా తాజాగా ఉంది. యేసయ్య రక్తాన్ని మనం బంధించడానికి వీలు లేదు. యేసయ్య రక్తాన్ని కూడా పులిసిపోయేటట్లుగా చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా మందికి డౌట్ రావచ్చు, దీని గురించి చెప్తున్నాడు, నువ్వు ఎలా తయారు చేస్తావయ్యా అని. నేను ఏది కూడా తాజాగా చేస్తాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. నాకు తెలియదు, మా ఆత్మీయతను నేర్పించాడు ఇలాగ తయారు చేయాలయ్యా. యేసయ్య రక్తము ఈ రోజు తీసుకొని మీరు పరిశోధన చేసిన యేసయ్య రక్తం ఇప్పుడు కూడా సజీవంగా ఉంటుందంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన వాళ్ళు ఏం చేస్తారు? వాటిలో బంధించేస్తారు. బంధు తీసుకెళ్తానండి, పులిసిన పిండి కదా బంధు, అవునా కదా? ఎన్నో రోజుల నుంచి స్టాక్ ఉంటుంది ఆ బేకరీలో. ఆ తీసుకెళ్ళి యేసయ్య శరీరం అండి అని ఇస్తారు. ఎలా అవుతుందండి? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, రొట్టె పిండితోనే తయారు చేయాలి. దేంతో తయారు చేయాలి? రొట్టె పిండితోనే చేయాలి. ఏమేమిటితో తయారు చేయాలన్నది కూడా లేఖనాలలో రాయబడి ఉంది. ఎప్పుడు చేయాలో కూడా లేఖనాలలో రాయబడి ఉంది. కాబట్టి పులిసిన పిండి లేని వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం పులిసిపోకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, పులిసిన పిండి లేని వారిగా కొత్త ముద్ద అవ్వాలి, కొత్త వ్యక్తిగా మారాలి. ఈ వాక్యం వింటున్నా నీవు ఇంతవరకు నీ జీవితంలో పులిసిపోయి ఉన్నావేమో, ఇంతవరకు నీ లోక ఆశలో బతుకుతూ ఉన్నావేమో. ఎందుకు ప్రభు ప్రేమించి కనికరించి మాట చెప్తూ ఉన్నాడు, ఈ రోజు నుండి కొత్త వ్యక్తిగా మారుదువుగాక.
ఉండాలండి, పైకి భక్తిని చూపించడం కాదండి, అంతరంగంలోనే మార్పు వచ్చేది కాక, అంతరంగంలోనే మనం శుభ్రం వచ్చేది కాక. అందుకే యేసు ప్రభు అంటాడు, బయటి నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచని పరచదు, లోపల నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు. చాలా మంది ఏం చేస్తారంటే, గిన్నె మంచి మటన్ అనుకున్నాం అనుకో, చికెన్ అనుకుందాం, చికెన్ అనుకుంటే ఏం చేస్తారు, బయట ఉన్న మసిని బాగా దోముతారు, గిన్నె అరిగిపోయేటట్టు దోముతారు కొంతమంది, లోపల అయితే ప్రభు అంటాడు, నీ లోపలి భాగాన్ని సరి చేసుకో. ఏం సరి చేసుకోవాలి? లోపలి భాగాన్ని. బయటికి బాగానే ఉన్నాం, దాన్ని బట్టి వాళ్ళతో చెప్తున్నాడు, పరిశీలితో ఏం చెప్తున్నారో తెలుసా? పైకి నీ వస్త్రం బాగుంది, మేమే శాస్త్రవేత్తలను చెప్పుకుంటున్నారు, మేమే గొప్ప వాళ్ళని యూదుల కంటే అనుకుంటున్నారు, కానీ లోపల ఎలా ఉన్నారో తెలుసా? ఏదో మీరు పులిసిపోయిన పిండితో సమానంగా ఉన్నారు. మీ ఉపదేశం పులిసిపోయింది, మీ వాక్యం పులిసిపోయింది, మీ భక్తి పులిసిపోయింది. కాబట్టి వారు పులిసిపోయారు కనుక మీరు పులిపిండి లేని వారిగా కొత్త ముద్దగా మారాలి. అందుకే అంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా. అంటే అర్థం ఏంటంటే, పులిపిండి లేని భక్తే పరలోక రాజ్యాన్ని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనం? నీతిని ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? ఏం చేయాలి? నీతి ఎక్కువ కావాలంటే మనం బాప్టిజం తీసుకోగా, బాప్టిజం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనం ఏం చేస్తాం? ఆగండి, కొన్ని రోజులు ఆగండి అన్నట్లుగా ఉంటుంది. కొత్త ముద్దగా మారాలంటే రక్షణ అనుభవంలో నుండే మనము ఖచ్చితంగా వెళ్ళాలి. నా ప్రియమైన పిల్లగా, శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే మన నీతి ఎలా ఉండాలంట? అధికముగా ఎక్కువగా ఉండాలి. ఎలా ఉండాలంటే పులిపిండి లేని వారిగా మనం ఉండాలి. పరిచయం యొక్క పిండి ఎలా ఉంది? శాస్త్రులు పరిచయం ఎలా ఉన్నారు? పులిసిన పిండితో సమానంగా ఉన్నారు. కాబట్టి పైకి మనము బాగానే ఉన్నట్లుగా కనబడుతున్నాం, కానీ లోపల అంతరంగంలో మాత్రం ఎలా ఉన్నాం? ఇంకొక మాట చెప్పాలంటే, ఒకరోజు యేసు ప్రభు శిష్యులు ప్రయాణం అయ్యి వస్తారు. మన వాళ్ళకి కొంత తొందరపాటు కదా, వెంటనే చేతులు కట్టుకోకుండా తినేస్తే ఈ శాస్త్రులు పరిచయం అంటారయ్యా, మాకు ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం? ఎక్కడికన్నా వస్తే గిన్నెలు శుభ్రంగా కడుక్కోవాలి, ముంతలు శుభ్రంగా కడుక్కోవాలి, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. యేసయ్య అన్నాడు, ఈ పాడైపోయినా పర్వాలేదు కానీ అంతరంగాన్ని కడుక్కోండి ముందు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆచారాలు బాగానే ఉన్నాయి కానీ అంతరంగాన్ని కడగాలి. అంతరంగాన్ని కడగాలంటే ఏం కావాలి? వాక్యం అనే నీళ్ళు మనలోకి ప్రవేశించాలి. వాక్యం అనే నీళ్ళు లోపలికి వెళ్ళాలి. ప్రతి వారు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కొత్త ముద్ద అవ్వాలి, నీకు ఇష్టమైన బిడ్డగా మారాలి. నేను కొత్త ముద్ద అవ్వాలంటే పులిపిండి లేని ఇదిగో ముద్దగా మారాలి. కొత్త ముద్ద అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటంటే, పులిసిపోయిన పిండిని తీసి పక్కన పెట్టాలి. అంటే పాత జీవితాన్ని పక్కన పెట్టాలి, కొత్త జీవితాన్ని యేసయ్యకి సమర్పించాలి. అప్పుడు నువ్వు కొత్త ముద్దగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మారుతావో చెప్పనా? యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు కనుక పులిపిండిని తీసి బయట వేస్తాడు. ఆయన మంచి ముద్దగా కొత్త వ్యక్తిగా మనల్ని మారుస్తాడు. యేసయ్య ఎవరిలో అయితే ఉంటాడో వాడు పులిసిన పిండి కాదండి. అర్థమైందా? యేసయ్య ఎవరి హృదయంలో అయితే ఉంటాడో, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉండదో, ఎవరి హృదయంలో అయితే భయము భక్తి కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడా పులిసిపోయిన పిండి కానే కాదు. యేసయ్య ఎలా చూస్తారంటే, ఏ రోజు కాబోతుంది కొత్త వ్యక్తిగా నేను చూస్తాను. కాబట్టి పులిసిన పిండిని గురించి ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు ఆయన? ఇది చెప్పండి. జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు నోటి నుండి అంత జాగ్రత్త చెప్పాల్సిన విషయం ఏంటి? ఎందుకంటే ఇంత మొత్తైనా కొంచెం పులిసిపోయిన పిండి కలిస్తే పాడవుతారని
యేసయ్య ఒక వేదనతో ఆ మాట చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు కూడా మోషేతో చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్త, జాగ్రత్త, అనాసక్తంగా కట్టకూడదు, ఏదో ఆలోచనతో మందిరాన్ని కట్టకూడదు. ఇది దేవుని మందిరం, దేవుడు నివసించే మందిరం, మహిమ గల దేవుడు నివసించే స్థలం. జాగ్రత్త, నువ్వు బలిపీఠం కట్టిన జాగ్రత్త, గుడారం కట్టిన జాగ్రత్త, తెర కట్టిన జాగ్రత్త, దానం వేసిన జాగ్రత్త. ఇదిగో మందస్సము, బలిపీఠము, గంగాలము, దీపవృక్షము ఇవన్నీ కట్టేటప్పుడు జాగ్రత్త. మనకు కూడా యేసయ్య నేర్పిస్తున్న పాట ఏంటంటే జాగ్రత్త. లోక ఆశలు నీలోకి వస్తాయి, జాగ్రత్త. పులిసిపోతుంది నీ పత్తి, జాగ్రత్త. పులిపిండి లేని వారిగా ఉండాలంటే లోక ఆశలు ఉండకూడదు. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి, దేవుని మాటలే మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న బోధ మన హృదయంలో ఉండాలి. ఈరోజు కూర వండుకున్నాం, వారం తర్వాత పురుగులు పట్టింది, తింటావా? ఎందుకంటే తిను, కూర బాగానే ఉంది, మంచి స్మెల్ వస్తుంది, బాగా మసాలా వేసి వండాం. కానీ వారం తర్వాత చూస్తే ఎలా ఉన్నది? తినాలనిపిస్తుందా, పడేయాలనిపిస్తుందా? నేను కొంచెం చికెన్ అంటే కొంచెం కక్కులు తినాలి, కక్కుర్తి అంటే ఎక్కువ తిన్నా కానీ కొంచెం తింటా. కానీ ఈరోజు చికెన్ తెచ్చుకుంటే రేపు తెల్లారి కూడా అదే తినాలనుకుంటాను నేను. ఒకరోజు పాస్టర్ మంది చికెన్ బాగానే ఉందయ్యా, ఎందుకు ఆ పులిసిపోయింది నాకు కూడా తినిపించాలని, పడేస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడని. తీరా మా చిన్నమ్మ ఎలాంటిదంటే చాలా విషయాలు అన్నీ చెక్ చేస్తుంది. ఒక పోలీసు లాగా ఆమె వాసన చూసి, నాన్న ఇది వాసన వస్తుంది, పులిసిపోయి ఇది ఎక్కడ తింటావు? అవునా, అయినా ఒక ముద్ద తిని చూద్దామని చెప్పి తీసుకురాను. నోట్లో పెట్టుకుంటే పులిసిపోయిన వాసన. ఏం చేసేదాన్ని? పోతే పందులని అట్లా తినేస్తానా? నేను అనుకున్నాను ఇది కానీ తింటే లోపల ఇప్పటి వరకు బాగుంది, ఇది తింటే లోపల ఉన్న పరిస్థితి అంతా పాడైపోతుంది. వయసులో హల్లెలూయా. ఒక కూర పాడైతేనే మనం తెలియనే, తన పోలిక యందు తన స్వరూపమందు చేసుకున్న దేవుడు నీ జీవితం పులిసిపోతే ఎలా కోరుకుంటాడండి? ఎలా కోరుకుంటాడు చెప్పండి? కోరుకుంటాడు అసలు మనల్ని? ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక స్త్రీ ఉందనుకో, 5-6 బాగా తిరిగేసి, తన ఇష్టం వచ్చినట్లుగా బతుకు తిరిగేసి, ఈ ఒక వ్యక్తి ప్రేమించాడు. సరే 5 తిరిగింది నేను పెళ్లి చేసుకుంటా అంటాడా? ఎందుకని అంటారు? ఈ మన జీవితం బాగలేదు కనుక చేసుకోవడానికి ఆలోచిస్తాడు. ఒక శరీరాన్ని ప్రేమించడానికి ఇంతగా ఆలోచిస్తే యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించిన ఆ యొక్క సంఘం లేకపోతే ఆ వ్యక్తి పులిసిపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు కోరుకుంటాడా? కోరుకుంటాడని మీరు ఎలా అనుకుంటారు? కాబట్టి మనం చేయాల్సిన పని అంటే పులిపిండి లేని వారిగా జాగ్రత్తగా మనం చూసుకుందాము గాక. శాస్త్రుల యొక్క ఉపదేశాన్ని, పరిచయం యొక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంత జాగ్రత్తగా చెప్తున్నాడు తెలుసా? ప్రాణం కంటే ఎక్కువగా మనం ప్రేమించాడు కనుక జాగ్రత్త చెప్తున్నాడు. మన తండ్రి ఏమంటాడు? ఎక్కడికైనా వెళ్తే అయ్యా జాగ్రత్త అంటాడు. అవునా కదా? ఎవరు చెప్తారు జాగ్రత్తలు? తండ్రిగా భర్త చెప్పడా? చెప్తాడు. అంటే ఏ వ్యక్తినైతే ప్రేమిస్తారో వారికే చెప్పగలుగుతాం జాగ్రత్త అండి. వెళ్ళేటప్పుడు బైక్ అనేది జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త అంటాం. అలాగే యేసయ్య అంటాడు, ఇదిగో దీని యొక్క పులిపిండిని బట్టి జాగ్రత్తగా చూసుకునండి. అంటే చెప్పాల్సిన అంత ముందే చెప్తున్నాడు. రేపు పర్వతంలో వెళ్ళాక ప్రభువా నాకు తెలియదయ్యా ఈ పులిపిండి గురించి, నువ్వు చెప్పావు నాకు అర్థం కాలేదు అంటావని జాగ్రత్త అని చెప్పాడు. జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే పరలోకం వెళ్ళడానికి జాగ్రత్తగా మనం చూసుకోవాలి, భక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యం ఏం చెప్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రతి వాక్యముని మన హృదయంలో జాగ్రత్త చేసుకోవాలి. అలాంటి వారు పర్లోక రాజ్యం వెళ్తారు. కాబట్టి
శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే మన నీతి అధికమై ఉండదు గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పోయిన వారం ఏం చెప్పాను? ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి ఒకసారి. దేవదూతను ఎలా చేయాలి? నేనా? రెండవది శ్రేష్టమైన విశ్వాసం బంగారు. రెండవ విషయం నకీస్ పనిగా చేయాలి. నకీస్ పని అనేది యేసయ్యతో కలిసి ఏకాండంగా చేయాలి. మూడవది ఎంటిగా ఉండాలి. ఎంటిగా అంటే లోక ఆశలు ఏమి లేని వారిగా దేవుని మందిరానికి రావాలి. సంపూర్ణంగా మన హృదయమైన వాక్యమే నింపుకోవాలి. నాలుగోది ఇప్పుడు చెప్పాలి. ఒకదానికైతే ఒకటి ఎదురుగా ఉన్నాయి. సమాధానం కలిగిన దేవుడు. మనం కూడా అందరితో సమాధానంగా ఉండాలి. నాలుగోది ఐదోది ఏంటి? రెండు రెక్కలతో మనసాన్ని కప్పుకుంటూ ఉంది. కప్పడం అనగా భద్రం చేయట, దాచిపెట్టుతా అంటే అతనిది విన్న వాక్యమని మనం కూడా ఉదయంలో జాగ్రత్తగా చేసుకోవాలి. ఆరోది రెండు రెక్కలతో పైకి ఇప్పిన రెక్కలై ఉన్నాయి. అంటే ఏ క్షణం ఏసై వచ్చినా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంది? మన నీతి ఎలా ఉండాలి? శాస్త్రాల నీతి కంటే పరిచయాల నీతి కంటే అధికమై ఉండాలి. మొదటి విషయం. రెండోదండి పరిచయ చదువుల యొక్క పురుషుల పిండిని గురించి జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా ఉండాలి. నీతి ఉండాలి, జాగ్రత్త ఉండాలి. కొత్త ముద్దగా మనం మారాలి. మూడు విషయాలు చెప్తాయి. ఏమంటే మొట్టమొదటి ఏముండాలి? సింపుల్గా షార్ట్కట్లో చెప్పవచ్చు. నీతి ఒకటి, నీతి రెండవది జాగ్రత్త, మూడవది కొత్త ముద్దగా కొత్త వ్యక్తిగా మారాలి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు వస్తున్నాయి.